హలో అండి. ఈరోజు మనం చికెన్ బిర్యానీ కుక్కర్‌లో ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మనకు ముందుగా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 750 గ్రామ్స్ చికెన్. దీన్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైస్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఫ్రెష్‌గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోలు, ఇది కుంకుమ పువ్వు. మనం హాట్ వాటర్లో కానీ లేదంటే హాట్ మిల్క్లో కానీ కొంచెం నానబెట్టి పెట్టుకుంటాం. ఇది డ్రై మసాలా అన్నమాట. రాతి పువ్వు, అనాస పువ్వు, జాపత్రి, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, జాజికాయ, ఇది పెద్ద ఇలాచి, తర్వాత బిర్యానీ ఆకు. ఇది డ్రై మసాలా. ఇది బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు. ఇవి మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. మెజర్మెంట్స్ ఏం లేవు. తర్వాత కొంచెం పెరుగు, ఒక 100 ml or 150 ml పెరుగు. సో ఇప్పుడు మనం ముందుగా ఈ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ చికెన్లో వేసేసుకొని, దీంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద ఇది కూడా వేసుకొని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. గరిటెతో కలపొద్దండి, బాగా మిక్స్ అవ్వదు. సో చేత్తోనే బాగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ బాస్మతి రైస్ కూడా మనం బాగా వాష్ చేసి నానబెట్టేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్లో నానిపోతాయి. ఇప్పుడు ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకొని బాగా వేడవనివ్వాలి. ఇవి బాగా వేడైన తర్వాత ఈ డ్రై మసాలా అంతా ఉంది కదా, ఇవన్నీ ఇందులో వేసేసుకుందాము. ఇవి మనకి బాగా వేగిన తర్వాత ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకుంటున్నాం. ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి బాగా ఫ్రై అయిపోవాలండి. కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వాలి. కొంచెం కలుపుకుంటూ అప్పుడప్పుడు దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో చూడండి, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు టమాటా ముక్కలు ఇందులో వేసేసుకుందాము. మనకి ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలన్నమాట. కొంచెం టైం అయితే పడుతుంది ఈ టమాటాలు మగ్గడానికి. చూడండి, ఇట్లా బాగా కలిపేసుకొని దీని మీద ఒక మూత పెట్టేసుకుందాము కాసేపు. మనకి టమాటాలు మగ్గడానికి టైం పడుతుంది కదా. సో చూడండి, మనం ఓకే, ఇది చికెన్ కర్రీ అండి. పక్కన చికెన్ కర్రీ కూడా చేసుకుంటున్నాము దీంట్లో కాంబినేషన్ కోసమని. సో ఇప్పుడు చూసారు కదా, ఈ టమాటాలు అనేవి బాగా మగ్గిపోతున్నాయి మనకి. సో ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నమాట. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టేసి కొంచెం సేపు పక్కన ఉంచామంటే చికెన్లో ఉన్న వాటర్ కానీ ఆయిల్స్ కానీ అవన్నీ బయటకు వచ్చేస్తాయి. చూడండి, మనకి ఇది ఉడుకుతూ ఉంది కదా. సో బాగా మళ్ళీ కలిపేసుకుందాం దీన్ని. సో ఇప్పుడు మనం ధనియాల పొడి, బిర్యానీ మసాలా, తర్వాత గరం మసాలా ఇవి పక్కన పెట్టి ఉంచాం కదా. సో అవన్నీ ఇందులో కలిపేసుకుందాము. ఇవి వేసుకొని బాగా నీట్గా కలిపేసుకోవాలి దీన్ని. చూడండి, మనకి కొంచెం కలర్ అది చేంజ్ అవుతుంది కదా. ఈ మసాలాలు వేసేటప్పటికి మన యెల్లోయిష్గా ఉన్నది కలర్ చేంజ్ అయిపోయింది. సో చూడండి, కాసేపు మూత పెట్టి ఉడికించుకున్నాము. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పెరుగు వేసేసుకుందాం. సో ఇది బాగా కలిపేసుకుందామండి. సో చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసుకోవాలి.
సో ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు అలా ఉడకనిద్దాము. మనకు ఆ పెరుగు మిగతా మసాలాలన్నీ బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. అలాగే పెరుగులో ఉన్న వాటర్ కూడా మోస్ట్లీ ఎవాపరేట్ అయిపోవాలి. సో అలా ఆ టైంలో వాటర్ పోసుకోవాలి. బిర్యానీ రైస్కి బాస్మతి రైస్కి 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ అయితే సరిపోతుంది. మనం బాగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, సో ఈ వాటర్ అయితే సరిపోతుంది. ఎక్కువైందంటే మళ్ళీ అన్నం మెత్తగా అయిపోతుంది. కాబట్టి చూసుకొని మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసున్నాము చికెన్లో, బట్ అది సరిపోదు. ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మనం ఈ స్టేజ్లోనే సాల్ట్ కానీ తర్వాత కారం కానీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం కుక్కర్ పెట్టేసామంటే మనం ఏం చేయలేమన్నమాట, సాల్ట్ వేస్తే కలవదు. సో ఇప్పుడు నాకు ఈ వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఈ స్టేజ్లో నేను కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేసాను. వేసుకొని దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. బాస్మతి రైస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది నానిన తర్వాత, సో విరిగిపోతుంది కాబట్టి చాలా చిన్నగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. సో ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర, తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసుకుందాం దీంట్లో. అలాగే మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా కుంకుమ పువ్వు వాటరు, అది కూడా ఇందులో వేసుకుందాం. అది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇదేమీ మ్యాండేటరీ కాదు. ఇది మనకు కొంచెం ఫ్లేవర్ అది మంచిగా వస్తుంది, దానికోసమని నేను వేస్తున్నాను. నాకు ఇంట్లో అవైలబుల్ ఉంది కాబట్టి. సో చెప్పాను కదా, నిమ్మరసం కూడా మీ దగ్గర నిమ్మకాయ కానీ ఉంటే ఒక హాఫ్ నిమ్మకాయ ఇందులో పిండేసేయండి. లేదంటే నిమ్మరసం అవైలబుల్ ఉందంటే ఒక 2 స్పూన్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి సాల్ట్ అదంతా చెక్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టే ముందే చెక్ చేసేసుకొని ఏమన్నా మీకు తగ్గినట్టు అనిపిస్తే ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం సాల్ట్ ముందుగా మొత్తం వేసేయకూడదు, ఎందుకంటే ఎక్కువైపోయే ఛాన్స్ ఉంది. మనకి తెలియదు కదా ఎంత అయితే మొత్తం రైస్కి వాటర్కి తర్వాత చికెన్కి అంతా సరిపోతుందో. సో చూసుకొని వేసుకోవాలి. ఇన్ కేస్ ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వేసుకొని, అలాగే ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని చివర్లో ఇలా కుక్కర్ లిడ్ పెట్టేసుకోవాలి. మనకి ఇది హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ 3-4 విజిల్స్ ఏం అవసరం లేదు. మనకి రైస్ ఆల్రెడీ బాగా నానిపోయింది కదా, సో 2 విజిల్స్కి చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనము కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని చిన్నగా ఒక సైడ్ నుంచి తీసుకోండి. అలా మధ్యలో పెట్టేశారంటే మాత్రం రైస్ మొత్తం బ్రేక్ అయిపోయి ముద్దలాగా అయిపోతుంది. సో చూడండి, నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. చూస్తున్నారు కదా మనకి బాగా పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో. చికెన్ కూడా బాగా ఉడికిపోయిందనమాట. ఓకే అండి, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఇంకేమైనా మీకు రెసిపీస్ కావాలి అనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే దొండకాయ మసాలా కర్రీకి బాగా వ్యూస్ వచ్చాయి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.